జొన్న రొట్టెలు. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, డైట్ చేసే వాళ్ళకి చాలా మంచిది. ప్రోటీన్, ఫైబర్ ఇలా చాలా మినరల్స్ ఉండే ఈ రెసిపీని చూసేద్దామా? హాయ్ అండి, నమస్తే. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మధురా కిచెన్. మిల్లెట్స్లో ముఖ్యమైనది జొన్నలు. ఇది డైలీ లైఫ్లో మనం ఇంక్లూడ్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉండొచ్చు. అయితే కొత్తగా చేసే వాళ్ళకి జొన్న రొట్టెలు చేయడం కష్టంగా అనిపిస్తుంది కదా. ఈ టిప్స్ ఫాలో అయ్యి చేయండి. ముందుగా జొన్నల్ని పట్టించేటప్పుడు అంటే పిండి ఆడించేటప్పుడు ఇందులోకి బియ్యంని యాడ్ చేయాలి. సో 1 కిలో జొన్నలు పట్టిస్తుంటే అందులోకి 1/4 గ్లాస్ వరకు బియ్యంని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల రొట్టెలు అనేది ఈజీగా జరుగుతుంది. సో కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఈ జొన్నపిండి అనేది ఎంత ఫ్రెష్గా ఉంటే అంత బాగా వస్తాయి రొట్టెలు. సో ఇది టిప్ నెంబర్ 2. ఒకసారి జొన్నపిండి ఆడించాక ఒక 15 to 20 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. జొన్నపిండిని ముందుగా జల్లించుకోవాలి. సో ఇక్కడ జల్లెడలోకి 2 కప్పుల వరకు జొన్నపిండిని వేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనం ఫైన్ పౌడర్ని సీవ్ చేయగలము. సో జల్లించుకోవడం ముఖ్యం. ఇప్పుడు మనకు స్మూత్గా పౌడర్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులోకి నీళ్ళని వేసి నీళ్ళని బాగా మసిలించాలి. ఈ నీళ్ళకి కొలత ఏమీ అవసరం లేదు. మనము పిండి కలుపుకునేటప్పుడు చూసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. నీళ్ళు బాగా మసలాలి. ఇలా మసిలితేనే మనకు పిండిలో ఉండే ఆ జిగురంతా కూడా వచ్చేసి రొట్టెలు స్మూత్గా అవుతాయి. ఇప్పుడు ఈ జొన్న పిండి ఉంది కదా, ఇందులోకి ఆ మసులుతున్న నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ మనకు అనుగ్గా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా చూసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది మరీ జోరుగా అవ్వకూడదు. జస్ట్ అలా కొద్దిగా మనకు ముద్దలాగా అయితే సరిపోతుంది. ఇంతే. ఇప్పుడు దీన్ని బాగా వేడిగా ఉన్నప్పుడే చేయి పెట్టి చేతితో నాదితేనే రొట్టెలు అనేది బాగా వస్తాయి. ఇక రొట్టెలు చేయడంలో ముఖ్యమైన భాగము ఈ పిండిని నాదడం. మన అరచేతితో ఎంత బాగా నాదితే పిండి రొట్టెలు అనేవి అంత బాగా వస్తాయి. ఇప్పుడు మొత్తం పిండిని ఒకటేసారి కలుపుకుంటే మనకు రొట్టెల పిండి అనేది ఆరిపోతుంది. సో ఎంత కావాలనుకుంటున్నామో అంత మాత్రమే, అంటే ఒక సగం మైని తీసుకొని అందులోకి కొద్దిగా చల్లనీళ్ళని వేసుకుంటూ పిండిని నాదుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ జోరుగా కూడా ఉండకూడదు. సో మీడియంగా ఉండే వరకు ఇలా నీళ్ళని వేసుకుంటూ మన అరచేతి భాగాన్ని పెట్టి నాదాలి. ఇలా అరచేతితో నాదడం వల్ల మనకు ఎక్కడ కూడా క్రాక్స్ ఉండదు. పిండి ఇక్కడ క్రాక్స్ ఉండకపోతే మనకు రొట్టెలు కొట్టేటప్పుడు కూడా విరగకుండా ఉంటుంది. కాబట్టి అరచేతితో బాగా నాదుకున్న తర్వాత స్మూత్గా అయిన తర్వాత మాత్రమే మనము పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా మనం తడిపెట్టుకున్న పిండిని ఒక 3 భాగాలుగా చేసుకొని ఇప్పుడు ఒక భాగంని తీసుకొని మనం రొట్టెలు కొట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాల్ని తీసుకొని దీన్ని అరచేతిలో రౌండ్గా ఇలా రోల్ చేసుకుంటూ అలాగే ఫ్లాట్గా ప్రెస్ చేస్తూ రావాలి. ఇక్కడ టిప్ ఏంటంటే ఫ్లాట్గా ప్రెస్ చేసేటప్పుడు సైడ్ ఎడ్జెస్ అనేది అస్సలు క్రాక్స్ ఉండకుండా చూసుకోవాలి. అప్పుడే మనం రొట్టెలు కొట్టేటప్పుడు ఆ ఎడ్జెస్ అనేది క్రాక్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు అడుగున జొన్నపిండిని వేసుకొని మళ్ళీ పిండి పైన కూడా జొన్నపిండిని వేసుకొని ఒకసారి ఇలా తట్టుకోవాలి. ఈ సైజ్ వచ్చిన తర్వాత ఒకసారి ఫ్లిప్ చేసి వెనక భాగాన ఎక్కడైతే మన పిండి లేదో అక్కడ పిండిని కొద్దిగా అలా చల్లుకుంటూ ఇప్పుడు నుంచి పిండిని కొట్టడం స్టార్ట్ చేయాలి. జొన్న పిండిని ఒత్తుడుగా వాడితే బాగుంటుంది, కానీ కొత్తగా ట్రై చేసే వాళ్ళు బియ్యం పిండిని వేసుకొని ట్రై చేయండి. ఈజీగా చేసేయచ్చు ఈ రొట్టెల్ని. ఈ జొన్న రొట్టెలు చేసేటప్పుడు చేతితో అయినా తట్టచ్చు, లేదంటే ఇలా చపాతీ కర్రను తీసుకొని స్లోగా రోల్ చేయాలి. అస్సలు ప్రెషర్ అనేదే వేయకూడదు చపాతీ కర్రను యూజ్ చేసి చేసేవాళ్ళు. ఇక్కడ మనం చపాతీ పిండిని తిప్పినట్టుగా అటు ఇటు తిప్పకూడదు. జస్ట్ రౌండ్గా రొటేట్ చేసుకుంటూ చాలా తక్కువ ప్రెషర్స్తో, మధ్య భాగాన ఎక్కువ ప్రెషర్ వేయకూడదు. జస్ట్ ఎడ్జెస్ని అలా టచ్ చేస్తే చాలు, ఈజీగా సాగుతుంది ఈ జొన్న రొట్టె పిండి. ఇలా రొట్టె అంతా కూడా రెడీ అయ్యాక సైడ్స్ అనేది లెవెల్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇలా రోల్ చేస్తే సరిపోతుంది. స్టార్టింగ్ చేసే వాళ్ళైతే చిన్న సైజ్ చేసుకుంటే మనం ఫ్లిప్ చేసి పొయ్యి మీద వేయడానికి ఈజీ అవుతుంది.
ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా చల్లనీళ్ళని తీసుకోవాలి. అలాగే ఒక కాటన్ బట్టను ఏదైనా తీసుకుంటే మనకు రొట్టెలు అనేది కాల్చేటప్పుడు ఈ నీళ్ళని చల్లడానికి హెల్ప్ అవుతుంది. ఇలా ఏదైనా వైట్ కలర్లో కాటన్ క్లాత్ అయినా మస్లిన్ క్లాత్ అయినా పర్వాలేదు, ఈ సైజు ఉంటే సరిపోతుంది. సో దీన్ని ఈ వాటర్లోకి వేసేసి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద రొట్టె పెన్నంని ఉంచి అది బాగా హీట్ అవ్వాలి. ఈ మందంపాటి పెన్నము ఎంత బాగా హీట్ అయితే రొట్టెలు అంత బాగా వస్తాయి. ఇప్పుడు ఈ రొట్టెని కొద్దిగా ఇలా జరుపుకుంటూ ఒక చేతి నుంచి ఇంకొక చేతి మీదకి వేసుకొని ఉల్టా ఫ్లిప్ చేయాలి. ఇక్కడ కొద్దిగా పొగ అనేది స్టార్ట్ అయినప్పుడు సైడ్లకు రావడం, అప్పుడు మాత్రమే నీళ్ళని చల్లాలి. తడిబట్టని తీసుకొని నీళ్ళని మొత్తం కూడా స్ప్రెడ్ చేయాలి. ఎక్కడ కూడా గ్యాప్స్ ఉంచకూడదు. గ్యాప్స్ ఉంచామంటే ఒట్టిగా వస్తాయి రొట్టెలు అక్కడ. మనం ఒత్తుడి పిండిగా జొన్న పిండి అయినా బియ్యం పిండి అయినా ఏది వాడినా సరే కొద్దిగా తక్కువగా వాడుకోవడం మంచిది. రొట్టె మనము పెన్నం మీద వేసినప్పుడు పిండి ఎక్కువగా ఉందంటే రొట్టెలు ఒట్టిగా వస్తాయి, కలర్ కూడా రెడిష్లో వస్తాయి. ఇలా వాటర్ అంతా కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత ఏమీ లేకుండా ఉండడం కోసం మళ్ళీ ఒకసారి అలా పొడి బట్టను తీసుకొని అలా తుడిచేస్తే సరిపోతుంది. ఇప్పుడు సైడ్స్కి కొద్దిగా అలా జరుపుకుంటూ మూవ్ చేసుకుంటూ రావాలి చలాకీని. సైడ్స్ అంతా కూడా ఫ్రీగా లేసింది అన్నప్పుడు మాత్రమే సెంటర్లోకి ఇలా చలాకీని పెట్టేసి ఒకసారి అలా ఫ్లిప్ చేయాలి. ఇప్పుడు తిప్పిన తర్వాత ఆ భాగాన్ని ఎక్కువసేపు కాలనివ్వాలి. మనం ఇలా చలాకి పెట్టి ఒకసారి చెక్ చేస్తే ఫ్రీగా లేయాలి, లేదంటే రొట్టె తీసేటప్పుడు అంతా కూడా అడుగున అతుక్కపోతుంది. ఇప్పుడు రొట్టె అడుగు భాగం కాలింది కదా, సో దాన్ని ఒకసారి ఫ్లిప్ చేసేసి ఇప్పుడు రొట్టెని ఈవెన్గా అన్ని సైడ్స్ కూడా బాగా కాల్చుకోవాల్సి ఉంటుంది. ఇలా సైడ్స్ అంతా కూడా ఒక్కొక్కసారి అలా ప్రెస్ చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల మనకి రొట్టె అనేది పొంగుతుంది, లోపల కూడా మెతువుగా సాఫ్ట్గా కూడా కాలుతాయి. ఇలా చేయి పెట్టడం ఇబ్బందిగా అనిపిస్తే చేతిలో ఒక బట్టను పట్టుకొని ఆ బట్టతో కూడా ప్రెస్ చేయొచ్చు. సో ఇలా ప్రెస్ చేస్తే మాత్రమే రొట్టెలు బాగా పొంగుతాయి, సాఫ్ట్గా కూడా ఉంటాయి. రొట్టెలు కాల్చేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎన్నిసార్లు ఫ్లిప్ చేసినా సరే తడి ఎక్కడైతే చేసామో ఆ పార్ట్ని ఎంతసేపు పెన్నం మీద ఉంచినా ఏమీ మాడదు. ఆ వెనక భాగం ఎప్పుడైతే పెన్నం మీద ఎక్కువసేపు పెడతామో అది మాడుతుంది. ఆ పాయింట్ని గుర్తుంచుకోండి, ఇంతే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేతితో చూపిస్తున్నాను. ఇలా మనం సైడ్స్ అన్నిటినీ కూడా ప్రెస్ చేసుకుంటే ఎక్కువ ప్రెషర్ వేసి కొట్టకూడదు. జస్ట్ అలా హ్యాండ్స్ని ఫ్రీగా పెట్టి అలా రౌండ్గా ఆ ఒక్క చేతితోనే జరుపుకుంటూ రావాలి. ఈ ఇంకొక చేతిని ఎడ్జెస్ అనేది ఇరగకుండా ఉండడం కోసం సపోర్ట్ కోసం అలా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇలా మధ్యలో ఒకసారి వెనక భాగాన అలా పిండిని వేసి మిగతా పిండిని తీసేసేయాల్సి ఉంటుంది. ఈ చేతిని పెట్టి మనము ఎడ్జెస్ని కవర్ చేయొచ్చు, లేదంటే ఒకటే చేతితో కూడా చేయొచ్చు. కానీ హ్యాండ్స్ని మాత్రం ఎంత వీలైతే అంత ఫ్రీగా పెట్టి కొట్టడం మంచిది. స్టార్టింగ్లో కొద్దిగా మందంగా చేసుకుంటేనే బెటర్, ఎందుకంటే ఈజీగా మనము పొయ్యి మీద వేయడానికి కానీ కాల్చడానికి కానీ ఈజీ ఉంటుంది. కొద్దిగా అలవాటైన తర్వాత ఇలా పల్చగా చేసుకొని కాల్చుకుంటే మనము రొట్టెలు అనేది ఈజీగా చేసేయచ్చు. ఈ జొన్న రొట్టెలు అనేవి వేడివేడిగా తింటేనే మనకు సాఫ్ట్గా ఉంటాయి. అండ్ దీనికి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి గుత్తి వంకాయ, సాంబార్, ఇలా గోంగూర చట్నీ కానీ గోంగూర పప్పు కానీ ఎంత టేస్టీగా ఉంటాయో. ఈ జొన్న రొట్టెలు ఒకసారి చేసుకొని చూడండి, చాలా మెతువుగా ఉంటాయి, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఫ్రెష్ పిండి అప్పుడే పట్టించిన పిండి అయితే వేడి నీళ్ళు లేకుండా చల్లనీళ్ళతో అయినా కూడా చేసుకోవచ్చు. ఈ పాయింట్ని గుర్తుంచుకోండి. మేము ఈ జొన్న రొట్టెలు చేసుకున్నప్పుడు మోస్ట్లీ గోంగూర పప్పు కానీ ఇలా చిక్కుడుకాయ తాలింపు కానీ చేసుకుంటాము. సో కరివేపాకు పొడి, చిక్కుడుకాయ తాలింపు, నెయ్యి బెస్ట్ కాంబినేషన్ కదా. ఒకసారి టేస్ట్ చేద్దాం. సూపర్గా చాలా సాఫ్ట్గా వచ్చింది. సో నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పిన టిప్స్ ఫాలో చేస్తే ఖచ్చితంగా ఈజీగా చేసేయచ్చు ఎవరైనా ఈ రొట్టెల్ని. డైలీ రొటీన్లో ఈ జొన్న రొట్టెల్ని యాడ్ చేసుకుందాము, హెల్తీగా ఉందాము. నేను చెప్పిన ఈ టిప్స్ మీకు హెల్ప్ అయ్యాయా? హెల్ప్ అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మధురా కిచెన్ ఛానల్ని. జొన్న పిండితో ఆవిడి కుడుములు, ఈ రెసిపీని కూడా మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి.